తుని దగ్గర దానవాయిపేట గ్రామం, తొండంగి మండలం. అయితే మా పాస్టమ్ గారిది కాకినాడ గొర్రుపూడి అనే ప్రాంతం. ఆయన కూడా దేవుని సేవకులు. మరి పాస్టమ్ గారు నలుగురు కుమార్తెలు. మరి ఐపీసీ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు. మేము కూడా దేవుని సేవలో ఇంచుమించు పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీలో 90లో ట్రైనింగ్ పూర్తి చేసుకొని దేవుని సేవకు బయటికి రావడం జరిగింది. మా నాన్నగారు చాలా భయంకరమైన విగ్రహార్థికులు. నేను పుట్టకముందే ఆయన విగ్రహార్థికులు. మరి దేవుడు అంటే కిట్టేది కాదు. అక్కడ ఈ ఏరియాలో గౌడాస్ అంటారు, అక్కడ చెట్టిపల్జీలు అంటారు. ఆ హిందూలో నుంచి మేము బయటకు రావడం జరిగింది. దేవుని స్తోత్రం. మా తాతలు, మా కుటుంబీకులందరూ కూడా కళ్ళు గీసేవారు. మా నాన్నగారు ఆ టైంలో చిన్నప్పుడు 5th క్లాస్ దాకా చదువుకొని ఆయన మిషన్ కుట్టుకుంటూ జీవించేవాడు. అటువంటి వ్యక్తి దేవుడు అంటే కిట్టేది కాదు. సింహాద్రపన్న కొండకి ఇలా సింహాచలం, అలాగే తిరుపతి కొండకు ఇవన్నీ తిరిగి తరలించుకుంటూ రకరకాలుగా విగ్రహార్థన. అయితే మా నాన్నగారు దేవుడు అంటే కిట్టేది కాదు. దేవుని సేవకులు వచ్చినా హింసించేవాడు. అటువంటి ప్రదేశంలో యవ్వన కాలంలో నేను పుట్టకముందే ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వ్యాధి, బ్లడ్ కక్కడం, బేసులు ఇదవడం. ఆ టైంలో బస్సులు లేక నాటుబండి మీద తీసుకొని తుని ప్రాంతం తీసుకెళ్ళారు మా నాన్నగారిని. డాక్టర్లు లాభం లేదు, తీసుకెళ్ళిపోండి అని చెప్పి మా నాన్నగారిని, మా అమ్మగారు మరి ఏడుస్తూ ఉండగా డాక్టర్ కాళ్ళు పట్టుకొని ఈ రాత్రికి ఉంటాం బాబు అంటే, చూపు మాట లేదు, వెళ్ళిపోయేలా ఉన్నాడు, ఇంకా తీసుకెళ్ళిపోండి, కోమాలో ఉన్నాడు అని డాక్టర్ చెప్తే డాక్టర్ గారిని పట్టుకొని ఆ రాత్రి ఉన్నారు. అయితే ఆ రాత్రి మా అమ్మగారు దేవుణ్ణి, మరి అన్ని దేవుళ్ళు మొక్కుతున్నారంట. ప్రభు మా నాన్నగారికి గొప్ప దర్శనం, ముఖాముఖిగా దేవుడు మాట్లాడడం. మరి ఆ సెలైన్ బాటిల్ ఎక్కించారంట, బ్లడ్. ఆయన సిలువలో ఇలా వేలాడుతుంటే ఆయనలోంచి ఒక బ్లడ్ ఆయనకి ఎక్కించారంట. అది ప్రత్యక్షంగా చూస్తున్నాడంట. చూపు మాట లేదు, కానీ ఆయనకు దర్శనం డైరెక్ట్గా జరుగుతూ ఉంది. ఉదయకాలం రాబోడికి లేచి కూర్చున్నారంట. ఏది నాకు ఇప్పుడు దాకా పెట్టారు కదని కోమలో ఉన్న వ్యక్తి, మాట చూపు లేని వ్యక్తి లేచి కూర్చొని దేవుని మహిమపరిచారు. దేవుని స్తోత్రం. దేవుడు గొప్పవాడు. అయితే నేను నమ్ముకుంటానని దేవుడు ఆయనతోనే వాదం ఆడి చేసిన తర్వాత ఉదయానికి మొత్తం వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పినప్పుడు తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత గద్దెలు కట్టినటువంటి బొమ్మలు, పూజలు చేసినటువంటి అన్ని ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి సముద్రంలో, మా సముద్రం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి పడేశారంట. అప్పుడు మా కులస్తులు మా నాన్నగారిని ఎలివేశారు. ఎవడా మాలోళ్ళు మొత్తం అది ఇది నమ్ముకొని ఇలా చేసావు, మాకు కీడు చేసావని చెప్పి కులంలోంచి 7 సంవత్సరాలు మా నాన్నగారిని ఎలివేశారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఎలివేసిన ఆ దేవుడు నన్ను రక్షించాడు, మీరైనా మమ్మల్ని కాపాడారా అని చెప్పి ఎదిరిస్తే ఊరు బయటికి వెళ్ళిపోయి, ఊరు బయట ఏముంటాయి, శ్మశానాలు ఉంటాయి, ఆ శ్మశానాల దగ్గర చిన్న స్థలం తీసుకొని ఏ సేవకుని అయితే దూషించాడో ఆ సేవకుని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. దేవుని స్తోత్రం. బేసులు రక్తం కక్కుతూ సౌబ్రతుకులో ఉన్న వ్యక్తిని మా దేవుడు, మా ప్రభు మా నాన్నగారిని రక్షించాడు. ఆయన అలాగా ఉంటుండగా మరి దేవుడు స్వరం వచ్చి, నా కుమారుడా, నా కోరుకున్న కొండ నీవు నన్ను ఎన్నిక చేసుకుంటున్నాను, నా సేవ చేయాలని సొంత ఊళ్ళోనే పిలిచినప్పుడు చిన్న పాక వేసుకొని అలా ఉంటూ దేవుని స్తుతించారు. తర్వాత ఆయన రక్షణ పొందిన తర్వాత నేను కడుపును పడి నేను పుట్టానంట. దేవుని స్తోత్రం. అయితే మా అక్క పుట్టింది ఫస్ట్. అక్కకు అన్యులకు సంబంధం ఇచ్చారు.
నేను పుట్టిన తర్వాత దైవికంగా చిన్నప్పుడు నాకేం తెలియదు, ఏ పాపం అనేది తెలియదు. ఎందుకంటే మా నాన్నగారితో అన్ని విధాలుగా సువార్త సేవలో సహకరించేవాడిని. చిన్న చిన్న పాకలు కట్టుకుంటే అలాగా ఆ ఏరియాలోని అదే ప్లేస్లో ఒక ఎకరం మేళ చుట్టూ మధ్యలో చిన్న పాకేయటం, అక్కడ ఒక బావి తవ్వడం, ఆ బావిలో మంచినీళ్ళు పడడం, ఊరంతా కూడా నీళ్లు తోడుకోను రావడం, ఆయనకి స్వస్థవరం దేవుడు ఇవ్వటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మా నాన్నగారు ఇంచుమించు ఇప్పుడు వయసు 80 సంవత్సరాలు, స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టారంట. దేవుని స్తోత్రం. ఆ టైంలో అయితే ఇప్పటికి కూడా ఉన్నారు, ఆయన దేవుని సేవ చేస్తున్నారు. నాకు 2 తమ్ముళ్ళు, ఒక అక్క, ఒక చెల్లి, వీళ్ళందరూ కూడా దేవుని సేవలో ఉన్నారు. మరి తమ్ముళ్ళు 2 సేవ చేస్తూ ఉన్నారు. దేవుడు మరి ఆ ఏరియా నుంచి నేను కొండల్లో పరిచయం చేసేవాడిని. నాన్నగారు సపోర్ట్గా ఉండేవాడిని, 2-3 సంఘాలు చూసుకునేవాడిని. తర్వాత వివాహం అవ్వకుండానే ట్రైనింగ్ అవ్వాను కాకినాడలో, బైబిల్ ట్రైనింగు. ఇంచుమించు 3 సంవత్సరాలు పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీలో థియాలజీ తీసుకొని అక్కడ కాకినాడ ఆనంద భారతి చర్చ్ ఆఫ్ గాడ్లో ట్రైనింగ్ అవ్వాను. అయిన తర్వాత దేవుని సేవలో మా నాన్నగారు ఫస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే చప్పట్లు కొట్టడం, హల్లెలూయా చెప్పరు, ఏం చెప్పరు, ఆ భక్తి, ఆ ప్రార్థన. అటువంటి అప్పుడు ఈ యొక్క మరి కాలేజీలో ఉంటుండగానే నాన్నగారికి చాలా శ్రమ వచ్చింది. అప్పటికి ఏదో నీరసం వచ్చింది, లోపల కాయేసింది, ఇంకా చనిపోతాడని అంటున్నప్పుడు నేను హాస్టల్లో అంటే బైబిల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చాను. నాకు దర్శనం దేవుడు ఆ కాలేజీలోనే దేవుడు నాకు మార్పు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. బైబిల్ చదవడం కూడా వచ్చేది కాదు, పాటలు పాడడం వచ్చేది కాదు. ఏదో తర్వాత ఆ పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీలో దేవుని అగ్ని మంట కలిగేది. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలో మరి వాళ్ళందరూ దావీదు నాట్యం చేసేవారు. ఏంటి ఇలాగ నాట్యం చేస్తున్నాను, ఇలా చేస్తున్నా. నేను కూడా చాలా తృణీకరించినట్టుగా ఉండేది. ఉపవాసం అంటే కిట్టేది కాదు, గోడ దూకేసి వెళ్ళి టిఫిన్ తెచ్చుకునేవాడిని. బైబిల్ కాలేజీలో కూడా దేవుడు మార్పు ఇచ్చాడు. ఎలాగంటే పరిశుద్ధాత్మ అంటున్నారు, వీళ్ళేమో ఇలా ఇది అవుతున్నారు, ఇది నిజంగా ఉందా అని పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు అన్నారు, నువ్వు శనివారం పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని నన్ను తాకు ప్రభు అని అడుగు అని అడిగినప్పుడు ఆ బైబిల్ కాలేజీలో దేవుడు నన్ను పరిశుద్ధాత్మ, బలమైన ఆత్మ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇంకా ఒక బలమైన ఆత్మ వచ్చి నన్ను తాకింది. ఇంకా నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నన్ను కంట్రోల్ చేయలేకపోయారు. బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఫుల్పీట కూడా బ్లడ్ అయిపోయింది శరీరం అంతా. అయితే దేవుని ఆత్మ స్వాధీనం కొరకు ప్రార్థన చేసి ఆ బైబిల్ కాలేజీలోనే బైబిల్ చదువుతూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ అక్కడే 3 ఇయర్స్లో గవర్నమెంట్ హాస్పిటల్, కాకినాడ హాస్పిటల్ పత్రిక ట్రాక్స్ తీసుకెళ్ళి పంచిపెట్టేవాడిని. 150 వార్డులుండి తిరిగివ్వండి, ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరికీ స్వస్థతలు వచ్చి మరి మా కాలేజీ దగ్గరికి వచ్చేవారు. దేవుని స్తోత్రం. మా నాన్నగారికి ఒకసారి బాగోలేగినప్పుడు బైబిల్ కాలేజీ ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. పెద్ద సర్పం వచ్చేసి నా మంచం కింద ఉన్నప్పుడు దాన్ని కనిపెడుతున్నాను ప్రార్థనలో. అది వచ్చి నన్ను కుట్టాలనుకుంటుంది, ఘట సర్పంలాగా వచ్చి చూసి దాన్ని ఎలా ప్రార్థన చేస్తూ దాన్ని ఇలా పట్టుకుని దాన్ని ఇలా పిసికితే ఆ బ్లడ్ ఇసం కారిపోయింది. నన్ను కాటేసింది, కానీ ప్రార్థన చేస్తే అది పోయింది. అయితే దేవుడు దర్శనంలో నాకు ఇచ్చిన తర్వాత మా నాన్నగారు బాగులేదులా ఉందని నేను బైబిల్ కాలేజీ నుంచి సెలవులు తీసుకొని వెళ్ళిన తర్వాత నిజంగా ఆయనకు బాగోలేదు. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆయన కొరకు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు. అయితే ప్రార్థన ద్వారా ఆయన లోపల గడ్డ చిదిగిపోయి బ్లడ్ రూపంలో నోటంటే వచ్చేసి ఆయనకి స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన కొరకు అక్కడ ప్రార్థన చేశాను. ఆ గ్రామంలో చాలామంది మా చర్చికి వచ్చేవాళ్ళు మానేశారు. ఆ టైంలో 92లో మరి అక్కడ చూసినప్పుడు ఆ సువార్త సేవ మరి పీరియడ్ ఒక 6 నెలలు మాకు 3 నెలలు సెలవు ఇచ్చారు. సువార్త బైబిల్ పట్టుకొని మొత్తం ఎవరెవరైతే రావటం లేదు గుడికి వాళ్ళందరిని దర్శించి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు నా సాక్ష్యం అక్కడ మా నాన్నగారు స్వస్థపడడం. ఇంకొక ఆయన రాములు అన్న ఆయన మంచాన పడిపోయాడు, ఆయన కూడా దర్శనంలోకి వచ్చాడు. పరిలానా రాములు ఉంటాడు. ఏంటంటే ఆయన
ఇంకా లోకంలో కలిసిపోయాడు, చనిపోయేలా ఉన్నాడు, మంచాన్ని పడేసాడంటే వెళ్తాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు అని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా మంచాన్ని పడేసి మొత్తం ఇవన్నీ చేతులకు పొందులు అన్నీ కట్టేశారు. కట్టేసి కట్టల్లో ఉన్నారు. అప్పుడు ఈయన బ్రతుకుతాడు, నాతో దేవుడు మాట్లాడాడు, మరి ఈయనకి ప్రార్థన చేసే అవకాశం ఇస్తారంటే ఇస్తానన్నారు. అయితే ఆ బొందులన్నీ తీసేయమన్నాం. తీసేసి మొత్తం కాల్చి పడించేశాను. తర్వాత చూపు మాట లేదు ఆయనకి, తర్వాత మాట్లాడడం లేదు. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లవారుబోడికి ఆయన లేచి కూర్చొని నడిచాడు. దేవుని స్తోత్రం. ఆయన కళ్ళు గీసేవాడు, ఆయన్ని ఆపేసాడు, బ్రతికాడు, సావు బ్రతుకుల నుంచి బ్రతికాడు. ఎంతోమంది అలాగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వివేచన వరం, కృపావరాలు ద్వారా అనేక మంది బాగుపడడం మొదలెట్టింది. దేవుని స్తోత్రం. చాలామంది ఆ సంఘం కట్టబడింది. ఇంకొక 3-4 సంఘాలు కట్టాము. అయితే దేవుడు మరి నాకు అక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతం ఒక ఆవిడ దెయ్యం పడితే ఆ ఏజెన్సీ ప్రాంతం రమ్మన్నారు. మా నాన్నగారు వెళ్ళారంట. నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను. ఆ బైబిల్ తీసి విసిరేసిందంట ఆవిడ. నీ మంత్రాలు చింతకాయలు రాలవు రోయ్ అని బైబిల్ విసిరేసింది. అయితే మా నాన్నగారు నన్ను అక్కడి నుంచి పిలిపించారు. ఆ కొండల్లోకి వెళ్ళాం, ఏజెన్సీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడకి దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన ఆవిడ ఇంకేం చేస్తుందంటే వాళ్ళ భర్తే భయపడిపోయి మా నాన్నగారిని రప్పించాడు. నాన్నగారు కూడా ఆ దెయ్యం బాగా ముదిరిపోయింది. కొబ్బరికాయలు పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం 3 పూటల కొబ్బరికాయలు కొట్టడం రావడం శివాలయంలో అన్ని పనులు చేస్తున్నారు. అలా చేస్తుంటే వాళ్ళ ఆయనకు ఒక రోజు గడప మీద పెద్ద నాలుక వేసుకొని వచ్చి ఆయన మీద ఆయన కళ్ళు తెరిచి చూడబడుకు, అమ్మ బాబోయ్ మా ఆవిడేనా, ఇది దెయ్యమా అని చెప్పి పాస్టర్ గారిని పిలిపిస్తే మా నాన్నగారిని బోకరించేసింది. తర్వాత బైబిల్ కాలేజీ నుంచి సెలవులు తీసుకొని నేను వచ్చాను. వచ్చిన తర్వాత వారం రోజులు ఉపవాసం పెట్టాను అక్కడ. దేవుని స్తోత్రం. ఈ వారం రోజుల ఉపవాసంలో అది వణుకుపోతుంది. బాబోయ్ వెళ్ళిపోతానని భయపడిపోతుంది. బైబిల్ ఇస్రాలను చూసింది, ప్రార్థన చేస్తే డ్యాన్స్ చేసేస్తుండేది అక్కడ. ఆ తర్వాత మా ఇంట్లో ఉండు బాబు నాయన, ఒక 4 రోజులు ఉండు అని ఆ భర్త ఆయన చెట్లు గీసేవాడు. ఆ చెట్లన్నీ పోయి నా బతుకు తీరు పోయిందని ఆయన బాధపడేవాడు. నీకు దేవుడు ఏదో చూపిస్తాడని అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె దేవుని సందులో సింహాడిది ఏదో కొబ్బరికాయలు కొడుతున్నాడు, మోసుకొచ్చి నెలకొచ్చి ఒక 2 కావుళ్ళు కొబ్బరికాయలు తీసుకొస్తున్నాడు. మా ఆవిడ చాలా భక్తి చేసేస్తుంది, మంచి ప్రార్థన చేసేస్తుంది అనుకుంటున్నాడు ఆయన. ఆమెకు పట్టింది కామిణి దెయ్యం. ఆ దెయ్యాన్ని వదలగొట్టడానికి ఎంతోమంది పనిచేయలేదు. బైబిల్ కాలేజీ నుంచి వచ్చి ఆవిడ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెలోంచి దెయ్యం పోగొట్టేశాడు. దేవుని స్తోత్రం. ఈ దెయ్యం పోవాలా అని గట్టిగా పట్టుపట్టాడు. పోతుందని ఉపవాసం పెట్టాం. ఉపవాసం ద్వారా అది పారిపోయింది. చప్పట్లు కొట్టి ప్రణుస్తుంది. హల్లెలూయా. ఆ తర్వాత ఆయనే 2 బండ్లు కొండ కలప కొండలో తీసుకొచ్చి అక్కడ మందిరం కట్టించి ఆరాధన స్టార్ట్ చేసాం. దేవుని స్తోత్రం. ఆ కొండల్లో చాలా అద్భుతాలు జరిగాయి. నక్సలైట్ల మధ్య నేను సేవ చేశాను. ఒక రోజున మరి మా పాస్టర్ అమ్మగారు నా చర్చి కట్టి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కొండల్లోకి ఇంకా అవతల బౌరువేక పాండవులపాలెం అని ఉంది, సైకిల్ వేసుకుని వెళ్తూనే ఉన్నాను. వెళ్ళి సువార్త సేవలో ఇద్దరిద్దరుగా వెళ్ళేవాళ్ళం. అంటే పెంటెకోస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇద్దరిద్దరిగా వెళ్ళాలి, సింగల్గా వెళ్ళడానికి లేదు అని. నేను 1992లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కూడా మరి ఫ్యామిలీ ట్రైనింగ్ అయ్యాం. అయితే దేవుని బిడ్డలారా, పాస్టర్ అమ్మగారు నేను వెళ్ళేవాళ్ళు లోకల్గా. తర్వాత ఆ ఏరియాకి అమ్మగారిని తీసుకెళ్ళడానికి లేదు. నక్సలైట్ మధ్య సేవ చేశాను. అక్కడ ఒక రాజుగారు, కాకినాడ రాజుగారిని నక్సలైట్లు అక్కడ ఉన్నటువంటి కొండ ప్రజలు ఒకటైపోయి ఆయన చంపేశారు. ఆ రాజుగారు ధనం పెట్టాడు, నాకు వద్దు, 300 ఎకరం ఉంది ఆయనకి, అన్ని తోటలు ఉన్నాయి అన్న తడాకేసి పెట్టి ఆయనని ఊరు వేసేసి చంపేశారు. నాకు తెలియక సైకిల్ వేసుకుని ఆ ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళిన తర్వాత పోలీసులు ఓ పక్క నక్సలైట్లు యుద్ధాలు జరుగుతుండే. ఆ ఏరియాకి వెళ్ళి పరిచయం చేశాను. నన్ను సైకిల్ మీద వెళ్ళి వచ్చేటప్పుడు నక్సలైట్ 15 మంది పట్టుకున్నారు. పట్టుకొని అప్పుడే చంపేపోయారు. తెల్లటి వస్త్రాలు వేసుకొని టక్ చేసి సైకిల్ మీద వెళ్తా ఉన్నాను, సన్నగా ఉండిపోండి. దేవుని స్తోత్రం. అయితే అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు నన్ను పట్టుకున్నారు. నేను ఒక పోలీసు వాళ్ళకి కనపడుతున్నాను వాళ్ళకి. అయితే నన్ను పట్టుకున్నప్పుడు ఎవరో నువ్వు అన్నప్పుడు, బాబు నేను సేవకున్నయ్యా, ఇదిగో బైబిల్ సంచి, బైబిల్ అని చూపించున్నాను, నాకు కొత్తగా పెళ్ళైంది బాబు అంటున్నాను. నేను భయపడిపోయి
దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు పట్టుకొని అందులో క్రైస్తవుడు ఉన్నాడంట. చూడండి అని చెప్పి లోపల చూస్తే బైబిల్, వాళ్ళకి ఇచ్చిన కానుకలు, వాళ్ళకి ఇచ్చిన కొరలు, సోమలు, అవి కొరలు, ఈ సంచిలో నిమ్మకాయలన్నీ చూశారు. ఈయన సేవకుడే నిజంగా అని చెప్పినప్పుడు వెళ్ళిపోండి అన్నారు. లేకపోతే ఆ రోజు అన్నా చంపేసిన అంతే. ఆ రోజే నా సమాధి అయిపోదు. దేవుడి సేవకుడికి మరి అలాగా నడిపించుకుంటున్నాడు. అక్కడ 3 సంఘాలు కట్టి వేరే సేవకుడికి అప్పచెప్పేశాను. భయంకరమైన పాములు తిరిగే ఏరియా అది. అందుకు నాకు ఈ కష్టాలు అనేది నాకు తెలుసు. పరిచర్య విషయంలో, విశ్వాసుల విషయంలో ఎలాగా ఏంటనేది నాకు ఇప్పుడు అన్నీ తెలుసు. అక్కడి నుంచి తిరిగి అంత దూరం వెళ్ళిపోయామని మా వాళ్ళు అంటే అక్కడి నుంచి దేవుడు ఇలా పిలిచాడు. ప్రకాశం జిల్లా 5 జిల్లాలు దాటి ఇక్కడ స్థలానికి తీసుకొచ్చాడు. నేనున్న ఏరియా లోదరన్ ఏరియా. అంత అక్కడ దొమ్ములు, వాయిద్యాలు ఏముండవు, ఏమో సరిగా ఉండదు. మనకి సరైనటువంటి ఆ భక్తి లేదు ఆ ఏరియాలో. ఆ ఊరు పాస్టర్ గారు ఆంధ్రయ్య గారు, నేను రాబోడికి ఆయన కోళ్ళు కోసేస్తుండేవాడు బోట్ల మీద, కొబ్బరికాయలు కొట్టేవారు. అన్ని రకాల ఆశ్చర్యాలు ఉండే వాళ్ళలో. దేవుని ఆత్మ రగిలుతూ ఉంది మనలోనే. దేవుని యొక్క ఆత్మ ద్వారా అక్కడ ఆ ఏరియాకి రావడం, చిన్న పాక వేసుకోవడం, ఆ పాకలో కష్టపడి సువార్త పరిచర్య చేయటం. ఎంతోమంది నా మీద ఆ సాయిబులు కర్రలు పట్టుకుని అన్ని ఆ పాక పీకేయడం రకరకాలు జరిగింది. సైకిల్ వేసుకుని వెళ్ళి కీర్తివరపాలెం, పాపిపాలెం ఆ ఊరు సువార్త చేసి పగలు అక్కడ ప్రార్థనలు పెట్టి ఎలక్ట్రికల్ స్తంభాల కింద పగలెళ్ళి రాత్రులు ప్రార్థన, పగలు మరి ఇంటికి వెళ్ళి బాబు ఒక తాడి చెట్టు ఇయ్యా అంటే అలాగ తాడి చెట్లు ఇచ్చేవాళ్ళు. తాటకి ఎవరు అసలు యాదవుల్లో. కానీ అక్కడ సాక్ష్యం చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు చాలామంది ప్రార్థన చేసుకున్నారు. కీర్తివారిపాలెంలో కొన్ని రోజులు ప్రార్థన పెట్టాం. తుఫానం బిల్డింగ్ సెంటర్లో ప్రార్థన పెట్టాం. అక్కడ కొంత ప్రార్థన జరిగింది. 40 మంది కూడుకునేవారు. మరి ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఒరిస్సా డొనేషన్ కానీ ఎల్లరాబడికి ఓ సేవకుడు నా సంఘాన్ని మొత్తం 40 మంది చీల్చేసాడు. ఏకి నిరంజన అయిపోయాను. తర్వాత ప్రభువా నేను ఈ ఊర్లో ఉండాలా లేదా అని దేవుడిని అడిగాను. అడిగితే దేవుడు ఉన్న స్థలం చూపించాడు. ఇప్పుడున్న స్థలం నిరాకారంగా ఉంది. ఆ స్థలం గల వ్యక్తికి వెళ్తే అయ్యా అమ్మేయండి ఇదేం అని అంటే అమ్మేవాడు కాదు. తర్వాత నూనెసి రాత్రులు గంటలు ప్రార్థన చేసి ఆ స్థలంలో. హల్లెలూయా. అయితే దేవుని కృపను బట్టి ఆ స్థలం అమ్మేస్తానని చెప్పాడు. ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి అది కొని సెంటున్నర 2 సెంట్లు 3 సెంట్లు అలాగే 16 సెంట్లు స్థలం అక్కడ కొన్నాను. దేవుని స్తోత్రం. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు సేవలో. మీ సేవకుడు కూడా ఇక్కడ చాలా సమస్యలు, చాలా బాధలు పడుతూ ఉన్నారు. సేవకుడు బాధ సేవకుడికి తెలుస్తుంది, విశ్వాసకి కూడా అసలే తెలుస్తుంది. దేవుని స్తోత్రం. అయితే ఎన్నో బాధల్లో ఒక వ్యక్తి అయితే అక్కడ ఉన్న సాయిబు శనివారం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పెంకిటి చర్చి దడి ఉండేది చుట్టూ. ఆ చర్చి ముందే ఆ పక్కనే ఆ తుప్పల్లో లీటర్కి వెళ్ళేస్తుండేవాడు, గందరగోళం చేసేస్తుండేవాడు, పాసలకి వేసేస్తుండేవారు. ఆ పక్కన ఎస్టీ ఫ్యామిలీ వాళ్ళేమో పందులు తీసుకొచ్చి ఆ కుడి తీసేస్తుండేవారు. నేను అక్కడి నుంచి పోతానని. హల్లెలూయా. అయితే దేవుడు నన్ను పోగొట్టలేదు కానీ రగిలిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. ఆయన వచ్చి ఒకరోజు శనివారం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కొత్తగా మైక్ కొన్నాం, ఇలా పెట్టాము, ఒక పాట పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాం. తోసపాములోకి వచ్చేసాడు లోపలికి. ఎవడ్రా ఊరుకొత్తి నువ్వు సరిపోతావు నన్ను తిట్టాడు బూతు. తిట్టిన తర్వాత ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని అలాగ మోకాళ్ళ మీద ఇంచుమించు 1 వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. ఉపవాస ప్రార్థన ఏంటి చాలా శక్తివంతమైంది. దానికి ఉన్న విలువ, దానికి ఉన్న పవర్ చేసినోడికి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేశాడు పౌరుషంతో. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. కరువులో ఏలియాను దేవుడు కాకులతో పోషించాడు. ఆయన దేవుని స్తోత్రం. అగ్ని ప్రవక్త, ఆయన మంట కలిగిన ప్రవక్త. అయితే నా పవర్ అంతా దేవుళ్ళు ఉపయోగించి ప్రార్థన చేస్తే వాడికి 4 క్యాన్సర్ వచ్చేసింది. 4 క్యాన్సర్ వచ్చింది. నెల తిరగకుండానే మొత్తం అంత వ్యక్తి మొత్తం ఊడిపోయింది. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి భయంకర 10 లక్షలు ఖర్చు పెట్టారు. నేను చేసిన ప్రార్థన అందరి గురించి చెప్పాడు. ఆ పాస్టర్ తీసేయాలా, ఇది తీసేయాలా, పొడి చేయాలా, కరిసేయాలని కూడా అంటాడు. దేవుడు ఏం చేశాడంటే సేవకుడిని అనవసరంగా ఆయన కొట్టినా తిట్టినా ఆయన కనుగుడ్లో
ఏలెట్టి పొడిచినట్టే. కాబట్టి అన్ని బాధలు పడ్డాను. వాడరేవులు బాధలు చిన్న బాధలు కాదు. ఈరోజు నేను తెల్లటి వస్త్రాలు వేసుకుని అక్కడ మందిరం కట్టానంటే ఏదో ఫారెన్ నుంచి వస్తుంది అనుకుంటున్నాను. రూపాయి రాదు నాది. నేనే ఒకవేళ మన దేవుడే ఫారినర్. దేవుని స్తోత్రం. ఎన్నో కష్టాలు బాధలు. ఒక రోజున ఒక ఆవిడ చేప తీసుకొచ్చింది. ఏంటి, మేమున్న ఏరియా చేపల ఏరియా, మీరు కాయగూరలు తింటే మేము చేపలు తింటాం. దేవుని స్తోత్రం. అల్లేలో చెప్పరా, నేర్చుకొచ్చి చెప్తున్నా కూడా. అయితే అక్కడెక్కడ నిజాపట్నం వెళ్ళివ్వండి, అక్కడ కూడా సేవ చేసేవాడిని, డ్రమ్ పట్టుకుని వెళ్ళివ్వండి. ఐఆర్ఎఫ్ వాళ్ళు అక్కడ వాళ్ళు కలుసుకునేవారు. నాకు సముద్రం దాటి తిప్ప దాటి అలాగ వెళ్ళివ్వండి, అక్కడ ప్రార్థన పెట్టుకోండి. ఏమి ఉండేది కాదు. మన చర్చికి వచ్చే వాళ్ళు అంతా అక్కడికి వెళ్ళిపోయి చిన్న చిన్న బోట్ల మీద వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి 2 రోజులు ఉండబడికి వాళ్ళు చిన్న ఏట వేసేవారు. ఆ ఏట వేస్తే కొన్ని చేపలు పడితే అవన్నీ అమ్మేసి ఆ పొద్దుట నాకు డబ్బులు ఇచ్చి పంపించేవారు. ఇక్కడేమో చర్చి ఆ పాక నిర్మాణం అనేది జరిగి అలాగా నా పరిచర్య జరిగింది ఈ ఏరియాలో. దేవుని స్తోత్రం. అయితే ఒకరోజు ఒక ఆవిడ చేప తీసుకొచ్చింది. చిన్న పెంకుటి ఇల్లు, పాక, చేప తీసుకొచ్చి నాకు చేపలు అంటే మహా ఇష్టం. మా పాస్టమ్ గారు ఏసేయ్ కోసేయి అంటున్నాను. చేసేయి కోసేయి అంటున్నావు కానీ కారం లేదు, నూనె లేదు అన్నది. దేవుని స్తోత్రం. కారం నూనె లేదు. వాళ్ళకి తెలిసి మనకేం తెలుస్తుంది, తినేసేవాడు మనం పెడితే. అయితే ఏం చేయాలా, ఆ ఎదురున్న ఇంటికి వెళ్ళి కొండ మీద దగ్గరికి వెళ్తే తీసిరా అంటే నేను ఎలా అడుక్కోనా అన్నది. ఏం చేయాలంటే ఆ చేప పోయినా పర్లేదు కానీ నేను చేయను, ప్రార్థన చేయి, దేవుడు ఎవరొకరితో తీసుకొస్తాడు అని చెప్పి నాకు పరీక్ష పెట్టింది మా పాస్టర్ గారు. నాకు నిజముగా మొరపెట్టి వానికి నేను సమీపంగా ఉండే దేవుణ్ణని దేవుని వాక్యం ఉంది. నిజంగా మోకరించి ప్రార్థన చేశాను 1 గంట. ఇంకొక అరగంటలో చేప పాడైపోద్ది అంతే. నాకు ప్రాణం సమస్య వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఏంటి ఇంత పరీక్ష పెట్టింది అమ్మగారు, దేవుడు నిజంగా ఉన్నాడని ప్రార్థన చేస్తే ఒక ఆవిడ నిజాపట్నం నుంచి ఆట కట్టుకొని ఆవిడ దశంభాగం తీసుకొని 1900 తీసుకొచ్చి తెచ్చిచ్చింది. హల్లెలూయా. వెంటనే చేపకు ఇంకా టైం ఉంది కదా, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి 1 కేజీ నువ్వు తీసుకొచ్చేది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఏం ఆశపడ్డావో నీ ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. వెంటనే తీసుకొచ్చాను, వండింది, చక్కగా తిన్నాం. అలాగే ఎన్నో పరీక్షలు, ఎన్నో బాధలు, సమస్యలు. సంఘంలో నాకు వచ్చిన బాధ, నా సంఘాన్ని ఒకడు 40 మందితో దూసుకొని వెళ్ళిపోయాడు. నీకు చెప్పని పేరు కానీ నా పరిస్థితి ప్రార్థిస్తున్నాను. దేవుడు 40 మంది తీసుకెళ్ళిపోయిన 500 మంది ఇచ్చాడు మాకు. దేవుని స్తోత్రం. ఈరోజు 500 మంది. ఇక్కడి నుంచి ఆ చెట్టు దాకా ఉంటుంది. మా మీటింగ్ పెడితే దాని మీద ఇంకా చర్చి కట్టాలని చూస్తున్నాను. 20 లక్షలు అప్పు ఉంది నాకు. ఒక పాప పెళ్లి చేశాను. ఆ పాపకి ఇంచుమించు నాకున్న పొలం ఇచ్చేసాను. అది ఖరీదు 50 లక్షలు. నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను. కానీ నా దేవుడు అప్పు తీరుస్తాడు, ఆ చర్చి పైన కూడా కట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. 1500 మంది పట్టే మందిరం పైన ప్లానింగ్ నాకు దేవుడు ఇచ్చాడు. ఆ మ్యాప్ అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తానో తెలీదు. అది దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఆశ్చర్యకరుడండి. మన దేవుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. వాడు చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చారు. చనిపోయేటప్పుడు ముందు నన్ను పిలిపించాడు ఆ సాయిబు. పిలిపిస్తే సంఘం అంతా ఆదివారం ఆరాధన చూసుకొని నిలబడికి కొళ్ళని నీళ్ళు తెచ్చుకొని ఇలాగా పడుకొని ఉన్నాడు. అయితే ప్రార్థన చేసాం, ప్రభువా ఈయన పశ్చాత్తాపం వచ్చిందయ్యా, నన్ను ఆయన క్షమించయ్యా అని దేవుణ్ణి ఆరాధించి వచ్చేసినప్పుడు కళ్ళు ప్రాణాలు విడిచాడు ఆయన. హల్లెలూయా. ఆ పక్కన కూడా కొంతమంది సాయిబులు, వైశాసు అక్కడ ఉన్నాడు. మమ్మల్ని వేధించేవాళ్ళు బ్రాహ్మణ్స్. చిన్న మైకి పెడితే టకేళ్ళు తోషంలో వచ్చేసేవారు. ఆపో అనేవారు. ఆఫీసు నేను. దేని స్తోత్రం. ఎటువంటి ఇప్పటికి కూడా గొట్టాలు పైకి లేవు. మేకలా గొట్టాలు పెడితే ఊరంతైనా పడి. అయితే దేవుడు స్వరం ఇచ్చాడు. లోపల బాక్సులు పెట్టుకుని ఏదో చేస్తున్నాం. ఎప్పుడు పెడతానంటే ఆ గొట్టాలు పైన కట్టినప్పుడు పెడతాను.
టవర్ ఒకటి పెడతాను చూసారా, సాయిబులు పెట్టినట్టు 7-8 గొట్టాలు పెడతాను, 10 గొట్టాలు పెడతాను. దేవునికి స్తోత్రం. సువార్త సముద్రంలో కూడా వినబడాల అని నా కోరిక. ఊరంతా, ఊరు మధ్యలో ఉంది మన మందిరం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథం 2:12 ఒక మాట ఉంది, చూడండి. నేను వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. మీకు పావుగంట అరగంట చెప్తాను, ముగిస్తాను, ఎందుకంటే నాకు సమయం లేదు. వాక్యంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడైనా సరే దేవుడు టైం ఇచ్చాడు. మరి 21 రోజులు పాస్టర్ గారిని ప్రేరేపించి ఈ ఎండల్లో మరి నోరు ఆరిపోతుంటుంది, దాహం అంటుంది. అయినప్పుడు కూడా మీరు తట్టుకొని ఈ చేస్తున్నారు. దానియేలు ఉపవాసం 21 రోజు ఉపవాసం అనుకుంటాను. దేవుని స్తోత్రం. బైబిల్లో దానియేలు ఎన్ని రోజులు ఉన్నారు? 21 రోజు ఉన్నారు. యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నారు? 40. మాది మొన్న అయిపోయింది 40. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్ని రోజులన్నా ఉండొచ్చు, 3 రోజులన్నా ఉండొచ్చు. ఎస్తేర్ ఎన్ని రోజులు పెట్టింది? 3 days. ఏం జరిగింది? ఎస్తేర్ చేసిన ప్రార్థన, రాజు మనసు కరిగిపోయింది. దేవుని స్తోత్రం. రాజు మనసు కరిగిపోయి సింహాసనం దిగి న్యాయం చేశాడు. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన దేవుడు నీ కన్నీరు చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు. హిజ్కియా సింహాసనం దిగి గోనుబట్ట కట్టుకొని యెషయా వర్తమానం విని నువ్వు బ్రతకవు అన్నప్పుడు ఆయన కిందకు దిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని మరి యెషయాతో మాట్లాడి, యెషయా నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాట చెప్పారు. గోను పట్టు కట్టుకున్నాడు, కన్నీరు విడిచాడు. ఏంటి? హిజ్కియా కుష్టు వ్యాధి పోయింది. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతిష్ఠించండి. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్. రాజులకే దేవుడు మట్టి కల్పించాడు. యోనా కాలంలో యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా నిలువే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోయాడు. దొంగ కేవు టిక్కెట్ తీసుకొని వెళ్ళిపోతే దేవుడు చూడలేదా? చూసి ముక్కు గ్యాలం వేసి లాగాడు. దేవుని స్తోత్రం. తను శాప కడుపులో ఒప్పుకుంటున్నాడు. ఏమని? తప్పులు. ప్రభువా, ఈ నాసులో ఉన్నానయ్యా, ఈ నీసిలో ఉన్నానయ్యా, నేను వెళ్తానయ్యా, సువార్తకి వెళ్తానయ్యా. హల్లెలూయా. దేవుడు కొంతమందికి సువార్తకు పిలుస్తూ ఉంటాడు. పిలిచినప్పుడు మొండికెత్తా ఉంటారు. ప్రధాన చోట పాస్టర్ గారి ప్రార్థన ఉంది అని చెప్పినప్పుడు పర్లేదులే, ఆ ఇంటికి నేనే ఎందుకు వెళ్తానులే అనుకుంటారు. అలా కాదు. నువ్వు దేవుని నిమిత్తం వెళ్తున్నావు, మనుషుల నిమిత్తం కాదు. ఆ పక్కింటి ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధిస్తావు. అయితే నీకు ఆశీర్వాదం. ఆ ఇంటికి నాకు కిట్టదు, ఆవిడ నాతో మాట్లాడదు అని చెప్పి దేవుడికి నష్టమేం కాదు. ఒక్కొక్క వ్యక్తి అయినా తీసుకెళ్తాడు, కానీ నీ ద్వారా దేవుడు ఆయన ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం. యోనా అనుకున్నాడు ఇంకొకరు ఎవరిని పంపిస్తాడులే అనుకున్నాడు. అయితే యోనాను దేవుడు తుఫాను రప్పించాడు. దేవుని స్తోత్రం. వాడకేమొచ్చింది? గొప్ప తుఫాను వచ్చింది. వాడు చిన్న బోటే లాల కలిగిపోద్ది 2-3 వాడ ఇంత కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన వాడ ఇలా ఉరిగిపోయిందంట. దేవుని స్తోత్రం. బెదిరిపోయారంట. వాళ్ళకి కూడా భయం వచ్చేసి ఎవరు దేవుడు వాళ్ళు మొక్కండ్రా బాబు అని సాటింపేశారు. వాడ యజమానుడు వచ్చి ఆ యోనతో ఏమంటున్నాడంటే, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందిరా, నీ అడ్రస్ ఏంటంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆకాశానికి భూమికి సృష్టికర్త ఆయన దేవుని పెట్టినన్నాడు. హల్లెలూయా. మనం దేవుని చెట్టిపరి చెప్పు కాయలు అమ్ముకున్నట్టుగా ఒక్కోసారి మనం గొప్పలు చెప్పేసుకుంటాం, కానీ భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన రూపంలో మారిపోవాలి. నువ్వు ప్రార్థన ద్వారా. నా జీవితంలో ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు. నా చుట్టుపక్కల నాకు శత్రువులుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ పొలాలు తీసుకొచ్చి నాకు పెడుతున్నారు. సాయిబులు దేవుని స్తోత్రం, పాస్టర్ గారు ప్రార్థన చేయని అంటున్నారు. హల్లెలూయా. అందరూ కూడా ఆ ఇల్లులు ఓపెనింగ్ చేసుకున్నప్పుడు ఇల్లులు శంకుస్థాపనకి నన్ను పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాళ్ళు మనం కలిసిపోవాలి.
మనం దీనుడుగా ఉండాలి. ఆయన దీన మనసు గలవాడు. దేవుని స్తోత్రం. ఏ మనసు అంట దేవుడిది? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ట్రైనింగ్ అవ్వండి అంటున్నాడు. మనం ట్రైనింగ్ అవ్వాలి, మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఆయన వినయత విధేయత. కాబట్టి నీ భారం తేలికగాను నీక ఏమంటున్నాడు, సులువుగా ఉంటుందంట ఆయన కాడి. కాబట్టి ఆయన కాడి మనం మోయాలి. ఆయన కాడి మోస్తే మనము మన పనులు దేవుడు చేస్తాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, నేను వాటిని ఇస్తాను అన్నాడు. దేవునికి మనకు కనెక్షన్. దేవుడి మాటలు మన మాటలు ఒకటైపోవాలి. సాతాను మాటలకు నువ్వు మాట కలపకూడదు. చెప్పుడు కొట్టు మాటలతో నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. నీ దేవునికి సపోర్ట్ చేయి. రాబో దినాల్లో చాలా శ్రమలు రాబోతున్నాయి. అయితే మనం నిలవాలి. దానియేలుకు శ్రమలు వచ్చాయి, రాలేదండి? దానియేలుకు 21 రోజు ఉపవాసం ఉన్నా శ్రమలు వచ్చేయలేదా? వచ్చాయి. అయితే శ్రమలు అన్నిటి నుంచి దానియేలుని దేవుడు తప్పించాడు. సింహాల బోన్లో నుంచి తప్పించాడు. సింహాల బోన్లో ఆకలిగా పెట్టి అందరూ వేస్తారు ఆయన. రాజు కంట నిద్ర పట్టలేదండి రాత్రి అంతా. దేవుని స్తోత్ర. ఉపవాసం ఉన్నాడంట. ఎవరి గురించి చూడండి, రాజు ఉపవాసం ఉన్నాడంట. ఎందుకు ఉన్నాడంటే, ప్రభువా నేను తెలియకో అందులో నేను ఆర్డర్ ఇచ్చేసానయ్యా, తినేస్తాయేమో ప్రభువా, తినకుండా నేను ఆయన మంచిగా చూడాలయ్యా అనుకున్నాడు. కానీ దేవుడు దానియేలు ప్రార్థన విని సింహాల నోరులను మూయించేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. దానియేలు మీద ఎందుకు ఆ విధంగా చూపించారు ఆ శ్రమలు కష్టాలంటే, డ్యూటీకి సరిగా రావడం లేదని. దానియేలు కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగమే, కానీ కొన్ని లింకులు పెట్టి వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ పనైనా చేసేటప్పుడు ఉద్యోగస్తులు కూడా కొన్ని లింకులు పెడతారు, రిపోర్ట్లు రాస్తుంటారు. దానియేలు మీద తప్పుడు రిపోర్ట్ రాశారు. కానీ దానియేలు యథార్థవంతుడు. దానియేలు ఎటువంటి వాడంట? యథార్థవంతుడు. దేవుని స్తోత్రం. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. కాబట్టి దానియేలు నీతిమంతుడు, యథార్థవంతుడు అని బైబిల్లో రాశాడు. 5 నిమిషాలు తగ్గినా ముమ్మారు దేవుని స్తుతించడానికి ఆయన ఒప్పుకొని దేవుని ఆరాధించేవాడు. దేవుని స్తోత్రం. దానియేలు ఆయన తినే తిండి కాయగూరల భోజనమే. ఏ భోజనం? మాంసాలా, మటనా, చికెనా? ఏం భోజనం చేసేవాడు ఆయన? వాళ్ళందరూ చికెన్లు అన్నీ తిన్నా, దానియేలు మా కాయగూరలు తిన్నా ఆయన ముఖం ఎలా ఉందంట? దేవదూత ముఖంలో ఉందంట. దేవుని స్తోత్రం. ఎటువంటి నీరసించలేదు. మనం ఒకవేళ ఈ 21 రోజు ఉపవాసం ఉన్నా నీ ముఖం ప్రకాశించదు తప్ప వికారంగా ఉండదు. అందుకే మనం ఉపవాసం ఉన్నప్పుడు మత్తయి సువార్తలు అంటాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్లే ఉండకూడదు. దేవుని స్తోత్రం. వేసునైనా నమ్ముతాడు కానీ వేషధారణను నమ్మడు. వేసుని ఎలా నమ్మాడు? ఆ ఎరికో పట్టణం దగ్గర ఉన్నటువంటి ఎవరు? ఏంటమ్మా? రహాబు. ఆ వేసి ఆ శరీరాన్ని నమ్ముకొని బ్రతికిదంట. ఆవిని కూడా దేవుడు క్షమించాడు. ఆమెను కూడా దేవుడు సన్నిధిలో, మీ దేవుడు గొప్పోడు, నన్ను కాపాడండి అని ఒప్పుకుంది. దేవుని స్తోత్రం. వేసినైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను అన్నాడు. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ ఆన్ చేసి ఆ సీరియల్ మీద సీరియల్ చూస్తే అది వేసితో సమానం. హల్లెలూయా. కాబట్టి అది చూడకూడదు. నీవు ఒకే స్టాండ్ మీద ఉండాలి, ఒకే దీని మీద ఉండాలి. దాని బదులు ఆ గంట అరగంట మోకరించి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూస్తావు.
నీ కుటుంబంలో నీ బిడ్డలకు జాబులు వస్తాయి, నీ కుటుంబంలో నీ పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు అవుతాయి, నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ఏంటంటే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు. ఆయన ఆరాధించే ఆరాధకుడు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో 2 మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. దావీదు దీవించబడడానికి కారణాలు 4 విషయాలు చెప్తాను. ఏంటి చెప్పనవుదా? దేవుని స్తోత్రం. ఏమో మీరు ఉపవాసం ఉండి ఓలిపోతున్నారేమో, అవసరం లేదు. దేవుడు నా ఆత్మ నడిపింపుని బట్టి మీకు మాట్లాడతాను కొన్ని నిమిషాలు. దావీదు దీవించబడడానికి కారణాలు ఏంటంటే బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం నుంచి ఏం జరుగుతున్నాయట? యుద్ధాలు. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి వచ్చుచున్నాయి? మీ భోగేచ్ఛముల నుండియే కదా. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటం లేదు అంటున్నాడు. మీకు దొరికినా మీ భోగముల నిమిత్తం వినియోగించుకుంటున్నారు అంటున్నాడు. ఈనాడు యుద్ధాలు, పోరాటాలు, పార్టీలు ఇవన్నీ ఎందుకంటే భోగేచ్ఛముల నిమిత్తమే జరుగుతున్నాయి అంటున్నాడు. ఇక్కడ దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంట? పోరాటం జరుగుతుందంట. హల్లెలూయా. ఆ పోరాటం భయంకరంగా ఆ కుటుంబంలో దావీదుని లాస్ట్కి ఈ సౌలు ఒక అల్లుడుగా మార్చుకున్నాడు కూడా. హల్లెలూయా. ఈయన చంపాలని భోజనం పెట్టి మంచిగా ఏదో చేయాలని అనుకున్నాడు. ఉందా లేదా? దావీదు యోనాతాను దావీదు హృదయానుసారులు. దావీదు మీదకి ఏదో ఒక ఫంక్షన్ పెట్టి చంపాలన్న రోజున యోనాతాను అన్నాడు, బావగారు మంచి భోజనం ఉండేది ఈరోజు, కానీ నువ్వు చూస్తా తింటా ఉండు అని చెప్పాడు. ఆయన ఈడితో పొడాలని చూశాడు కానీ తప్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. దావీదును సమూయేలు అభిషేకించాడు, సౌలును కూడా సమూయేలు అభిషేకించాడు. కాబట్టి దావీదు సౌలును చంపాలంటే పెద్ద పనేం కాదు, కానీ దేవుడు అభిషేకించాడని ఆయనను ఊరుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అందుకు దేవునికి వాక్యం చదివిస్తూ ఉంది. ఇక్కడ దావీదు కుటుంబం దీవించబడడానికి కారణాలు 2వ సమూయేలు 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి ఎలా ఉన్నాడంట? తోడు. ఆయనకు తోడుగా ఉండడం వల్ల ఆయన అభివృద్ధి పొందాడు. దావీదు అభివృద్ధి పొందడానికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీవు దేవుని నమ్ముతున్నా, నీకు దేవుడు తోడుగా ఉండాలంటే దేవుడు నీకు సపోర్ట్ చేయాలా, దేవుడు నీకు సహాయం చేయాలా. దేవుని సహాయం వల్లే నీకు సపోర్ట్ కలుగుతుంది. కాబట్టి దావీదుకు దేవుని సన్నిధిలో అంతకంతకు దీవించబడ్డాడంట. ఆ దీవెనికి కారకులు ఎవరంటే మన దేవుడే. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ దీవెనికి కారకురాలుగా నీవు మారిపోవాలి. దేవుని స్తోత్రం. ఆ దీవెని పొందుకోవడానికి తగినటువంటి విధేయత, వినయత, ప్రార్థన ఇవన్నీ నీకుంటే దావీదును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదును మరి దీవించడానికి కారణం ఇంకొక మాట. 1వ సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం చదువుదాం త్వరగా. దావీదు
ఎవరు అంటున్నారు ఈ మాట? హల్లెలూయా. చూడండి, ఆయనకి ఏ ఏ ఉపకారం చేసే బుద్ధి ఉంది, అపకారం చేసే బుద్ధి లేదు. సౌలుని చంపాలంటే పెద్ద పని ఏం కాదు, ఆయన చేతులు కత్తిపెట్టి ఇలా నరకగలరు. ఆయన్ని చంపకుండా ఏం చేసాడు? ఆయన ఒక తల వెంట్రుకలు అది క్లాత్ ఏదో తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దీవించబడ్డానికి కారణము రెండోది ఏంటంటే ఉపకారం చేసే బుద్ధి ఉంది. నీ జీవితంలో నువ్వు దేవుని సంధిలో ప్రజలకు, దేవుని బిడ్డలకు, సేవకులకు ఉపకారిగా ఉండాలి తప్ప అపకారం చేయకూడదు. అపకారంకు ఉపకారం చేయాలి. ఒకవేళ కీడు చేశాననుకో, వాళ్ళకి కీడు చేయకూడదు, నువ్వు మేలే చేయాలి. ఆ మేలుతో నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి ఉపకారం చేసే బుద్ధి మనకు దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే కీర్తన 119 కీర్తన 164 వచనం చదువుదాం. 119, 164. ఆయన దీవించబడడానికి కారణం కూడా రాశాడు. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తున్నాడు. 7 మార్లు ప్రార్థన చేసేవాడంట దావీదు. అంటే దేవుడు దీవించబడ్డానికి, దేవుడు దావీదును దీవించడానికి కారణం ఏంటంటే మూడోది, ఆయన దినానికి ఎన్నిసార్లు చేసేవాడు ప్రార్థన? ఎన్నమ్మా? 3, 7 సార్లు. నువ్వు చేస్తున్నావా? అన్నం తిన్నప్పుడు స్తోత్రం స్తోత్రం అయ్యా నా ఆత్రం గాత్రం అన్నట్టుగా అన్నం తిన్నప్పుడే చేస్తున్నావేమో. 3 సార్లు తింటావు కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. హల్లెలూయా. ఇప్పుడు అదేం లేదులే మీకు. దేవుని స్తోత్రం. ఇంటికి వెళ్ళి తింటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎవరండి? దావీదు దీవించబడ్డానికి కారణాలు అవి మనం వెతుక్కోవాలి. అయ్యా ఆయన అలా దీవించక నన్ను కూడా దీవించేవాడు నాయన, నన్ను దీవించు ప్రభువా. దీవించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నీకు దీవెన రాదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఉదయమునే లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నా హృదయాన్ని కుమ్మరించుమన్నాడు. ఎక్కడ? విలాప వాక్యాలు రాశాడుగా. మీ ప్రాణము, మీ పసిపిల్లల ప్రాణముల కొరకు మీ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేయి మొదటి జామున ఎంతమంది లేస్తున్నారు? లేస్తున్నారా? లేచి ప్రార్థన చేయాలి. కోళ్ళు ఎత్తాయి మీకంటే ముందు. దేవుని స్తోత్రం. ఏం ఎత్తాయండి? కుక్కరో కో అనబడికి పేతురు 3 సార్లు మొగ్గినట్టు లేపుతుంటావు. అప్పుడు మీ కోడి కంటే ముందే నువ్వు లేచి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఫంక్షన్ ఇస్తున్నారు అంటే అక్కడ వరకు పాదిపోతావు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి. కానీ గుళ్ళో నువ్వు ప్రార్థన చేయవు. ప్రార్థన మానేసి అక్కడికి వెళ్ళిపోతావు, కానీ గుళ్ళో నువ్వు అది పూర్తి చేయవు. కాబట్టి దేవుని సందులో ప్రార్థన ఎంతో అవసరమైనది. ప్రార్థన దావీదును హెచ్చించింది. ప్రార్థన దావీదును బలపరిచింది. ప్రార్థన ఆయన తప్పు చేసినప్పుడు చేసిన ప్రార్థన అంట కన్నీరు పరుపు తేలిపోయిందంట. దేవుని స్తోత్రం. అందుకే దావీదు దేవుని సంధిలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దావీదు దేవుని సంధిలో, దేవుని మందిరం అంటే చాలా ప్రేమ. దావీదు దేవుని మందిరం కొరకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని బంగారం, వజ్రాలు ఇవన్నీ కూడేసాడు. బండ్లు టన్నులు. కానీ మందిరం కట్టలేకపోయాడు. కారణం దావీదు చేసిన ఒక తప్పు వలన దేవుని సంధిలో ఆ శృంగారమైన మందిరం కట్టలేకపోయాడు. దానికి కావలసిన డబ్బంతా సమకూర్చాడు. తన కుమారుడైన సొలొమోను కట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట, కీర్తన 139, 2-3 వచనాలు చదవండి. దావీదు మరి ఇంకా దీవించబడడానికి కారణం చదువుదాం. తెలియను, గ్రహించి ఉన్నావు. నా నడక నా పడక నీకు తెలియను, తెలుసుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం.
అంటే దావీదు మంచి ప్రవక్తన కలిగిన వాడు. ఆయన చేసే అన్నీ కూడా నేను చేసి నీకు అన్నీ తెలుసు ప్రభువా అని తన ప్రవక్తను సరి చేసుకునేవాడు. దేవుని స్తోత్రం. దావీదు దీవించబడ్డానికి కారణము ఆయన మంచి ప్రవక్తన. దేవుని స్తోత్రం. నీవెలా ప్రవక్తిస్తున్నావు? నీవెలాగా నీ సేవకుడిని ఎలా గౌరవిస్తున్నావు? మీ కుటుంబం నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాగ గౌరవిస్తుంది? నీ పిల్లలతో నువ్వేం చెప్తున్నావు? అయ్యగారికి వందనాలు చెప్పు, కుర్చీ అయి పీటయి అంటున్నావా? నీ ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ప్రవక్తన బాగోలేకపోతే నీ పిల్లలు పాస్టర్ గారిని గౌరవించరు, పాస్టర్ గారిని అసలు సన్మానించరు. దేవుని సంధిలో నీ ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. ఆయనకు ఆ మేడ మీద ఒక గది కడతామంటున్నారు. తన భర్త దారిలో ఏంటి కనురాలైన స్త్రీ కుటుంబంలో సంభాషణ. ఈనాడు నీ ఇంటికి వస్తూ పోచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడైతే నీవు నీ ఇంటిలో ఒక స్థానం ఉండాలి, ఒక ప్రార్థనా గది కట్టుకోవాలి. హల్లెలూయా. అటువంటి గదులు లేక సినిమాకు టీవీకి ఒక గది ఉంటుంది, బీరువాకు గది ఉంటుంది, అన్నట్లు గదులు ఉంటుంది, ప్రార్థనకు గది ఉండదు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. కొంతమంది టచ్లాడిపోతుంటారు. అయితే సేవకులు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రార్థన గది మీ కుటుంబంలో ఉండాలి. దేవుని స్తోత్రం. మీ హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. అందువలన దేవుని సందులో మంచి ప్రవక్తన కలిగి ఉన్నవాడు దావీదు అంటాడు. ఇంకొక మాట ఏంటంటే కీర్తన 34:4 దావీదు గూర్చి ఇంకొక మాట రాస్తున్నాడు. చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను ఏం చేశాడంట? తప్పించాడంట. దావీదు దేవుడి దగ్గర ఏం చేసేవాడంట? విచారణ చేయాలి. నువ్వు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నావు అనుకో, ఎక్కడికి వచ్చి విచారణ చేయాలి? భూత వైద్యుడి దగ్గరికి, పంచాంగం కోడి దగ్గరికి అక్కడికి వెళ్ళి విచారణ చేస్తావా? పాస్టర్ గారి దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. అయ్యగారు నేను ఇదిగో రాటేసుకుంటున్నాను, లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నాను, అయ్యగారు నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను చెప్పి దేవుని సముఖంలో దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. ఆయన దగ్గర విచారణ చేయాలి. దావీదు విచారణ చేయకుండా, దావీదు విచారణ చేశాడు మంచిదే, సౌలు మాత్రం విచారణ ఎక్కడ చేశాడంట? సోదిగాని దగ్గరికి వెళ్ళాడంట. సోదిగెత్తి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఒకవేళ నీవు దైవజనుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయకుండా, దైవజనుడు ప్రార్థన లేకుండా నీవు ఎవడెవడో బుడముక్కలోడి దగ్గరికి వెళ్ళి పంచంగాలు చూసుకుని నీవు ఇల్లు కడితే ఇల్లు ఉండదు. దేవుని స్తోత్రం. నీవు దేవుని సేవకుడి దగ్గర రావాలి, దేవుని సంధికి వచ్చి విచారణ చేయాలి. నీవు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు? నీ కష్టంలో ఉంటే నీవు దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఆరాధించాలి. ఏ నీరసం వచ్చినా ప్రభు దగ్గరికి వచ్చి మోకరిస్తే దేవుడి నీ సమస్యలన్నీ ఏం చేస్తాడు? మబ్బు వలె ఇడిపోతాయి. దేవుని స్తోత్రం. విచారణ ఎలా చేస్తున్నావు? సౌలు ఎక్కడ చేశాడు విచారణ? ఎక్కడ చేశాడండి? సౌలు ఎక్కడ చేశాడు? సౌలు నేను గెలుస్తానా గెలనా? చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే నేను గెలుస్తానా గెలనా అని పంచంగాలు ఎన్ని ఓట్లు వస్తాయని కూడా చెప్పేస్తున్నాడు. డబ్బు తీసుకుని ఓడిపోయిన తర్వాత జెండా వాడు వేరేగా వెళ్ళిపోతున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి కదా. కానీ మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడికి బయలుపరుస్తాడు, గూఢమైన సంగతులు బయలుపరుస్తాడు, అనేకమైన సంగతులు బయలుపరుస్తాడు నీకు. ప్రభువా నీ చిత్తమా కాదా, నేను ఇలా వెళ్తున్నాను, వారితో మాట్లాడుతున్నాను, నీకు చిత్తమా కాదా అని వివేచన ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. వివేచించే ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి 40 రోజులు భూమి మీద ఉండి తర్వాత 10 రోజులు పోయిన తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్మ పంపించాడు. దేవుని స్తోత్రం. ఎక్కడుంది ఆ మాట? అపోస్తుల కార్యాలు 2:1 ఉంటుంది, తర్వాత చదువుకోండి. హల్లెలూయా.
ఇంకొక చోట అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడనీకుడి, ప్రభునందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్త మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నవాడు ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. చాలా సంఘాల్లో ఆత్మ నమ్మరు, అందుకే అలాగా ఎత్తబడరాళ్ళు. ఎత్తబడాలంటే ఆత్మ పొందాలి. దేవుని స్తోత్రం. ఆత్మ నీకు పవర్ లాంటిది. దేవుని ఆత్మ దేవుడు తీసుకున్నప్పుడు ఆత్మకు ఏంటి అక్కడ తీర్పు ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు లాజరు ఆత్మ కొరకు ఎవరు వచ్చారండి? దేవదూతలు వచ్చాయి. అంటే ఆత్మ ఎంత విలువైనది. నరుని ఆత్మ యెహోవా పెట్టే దీపం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఆరిపేసుకోవడం కాదు. దేవుని ఆత్మకు అంత విలువ ఇవ్వాలి. మనం ఆత్మలో దేవుని ఆరాధించాలి, ఆత్మ ఫలాలు పొందుకోవాలి. ఆత్మలో ఫలాలు 9 ఉన్నాయి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చదువుకుంటూ ఉంటుంది. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 మెట్లు నువ్వు ఎక్కితేనే పరలోకం వెళ్తావు, లేకపోతే మా నరకంలో ఉంటావు. సాతాను నీ కాలు ఎట్టుకుని వెనక లాగుతుంటుంది. హల్లెలూయా. ఈ 9 మెట్లు అంటే ప్రేమ. నీవు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడివే, నీలో ఏమీ లేదు, ప్రేమ లేదు అంటాడు. ప్రేమ అనే మెట్టు ఫస్ట్లోనే పెట్టాడు అక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఉంది. ప్రేమించడం ఇక్కడ తన ప్రాణం కూడా మన అందరి కొరకు పెట్టాడండి. కాబట్టి ఆయన ప్రేమించిన దేవుని పక్కన పెట్టి సృష్టికర్తను మర్చిపోయి సృష్టికి పూజలు చేస్తున్నారు. సృష్టిలో రప్పలో రాయిలు, చెట్లు, సేమలు, పందులు, ఎన్నట్లకి, కోతులకి మొక్కుతున్నారు వీళ్ళంతా. కాబట్టి ఇదంతా రాంగు. దేవుని సందులో సృష్టికర్త అయిన దేవుని మనం, ఆత్మయున్న మన దేవుని ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అయితే దావీదు ఎవరి దగ్గర విచారణ చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు. మీ ఇల్లు ఎక్కడైనా సరే అక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి. మీరు దగ్గరే ఉన్నారు కాబట్టి ఉదయమే వచ్చి 6 గంటల నుంచి లేకపోతే 5 గంటల నుంచి 6 గంటల వరకు గంట ప్రార్థన చేసుకోండి. మీ ఆత్మ బలపడుతుంది. దేవుని స్తోత్రం. మీ ఆత్మ స్థిరపడుతుంది. సంఘం కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి దేవుని సొంతం అంతా మంచి సింగర్స్ ఉన్నారు. అంతా ఇచ్చేస్తే సాయంత్రం దాకా పాడేసి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. మంచి సింగర్స్, మంచి వాయిద్యాలు. పాస్టర్ గారు బాబు మరి అన్ని టాలెంట్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం అయితే మీ అందరినీ మా దగ్గరికి తీసుకెళ్తానులే ఒక రోజు. దేవుని స్తోత్రం. ఇక్కడే కదా ఏంటి, ఇక్కడే కదా. మీరు బాప్తీసాల కాడ వస్తున్నారుగా, వస్తారు. నెక్స్ట్ మా ఉపాస కూటాలకు మీ అందరూ అక్కడికి వద్దురు కానీ. దేవుని స్తోత్రం. లేకపోతే ఉద్యోగ కూటాలకు ఏదో పిలుస్తానులే. నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు అయితే నేను కూడా మీకు సహకరిస్తా. ఇంకొక మాట ఉంది. ఆ మాట ఏంటంటే చూద్దాం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 13:22 వచనం. అపోస్తుల కార్యాలు 13:22. హల్లెలూయా. దావీదు దీవించబడ్డానికి కారణం దేవునికి ఇష్టానుసారుడంట. దేవుని స్తోత్రం. నువ్వు మనుషులకు ఇష్టంగా ఉన్నావా? దేవుడికి ఇష్టంగా ఉన్నావా? సినిమాలకు ఇష్టంగా ఉన్నావా? సీరియల్కి ఇష్టంగా ఉన్నావా? ఏంటి? పవన్ కళ్యాణా, చిరంజీవా, ఏ పార్టీ? నువ్వు దేవుడి పార్టీగా ఉండాలి. దేవుని స్తోత్రం. లేదంటే జెండా పట్టుకొని పరిగెడుతున్నారు. 300-400 ఇస్తున్నారండి. ఓ తలకు గుడ్డలు కట్టేసుకుని పరుగు. వాళ్ళ విశ్వాసులో పిశాసులో తెలియదు, అలా జీవిస్తున్నారు. బాబు కూలి లేదు, ఏం లేదు, ఏదో వస్తుందిలే అనుకుంటున్నారు. మీ ఇంటికి వచ్చి ఇత్తే తీసుకోండి, పర్లేదు. దేవుని స్తోత్రం. పారిపోతున్నారు ఇంకా ఎక్కడ జెండాలు పట్టుకొని. దేవునికే జై చెప్పాలి మనం. దేవుని స్తోత్రం. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, రాబోతున్న రారాజుకే, పాపుల వైద్యుకే.
పాపులు వైద్యుడికే. మీ పాపం పోవాలంటే చెప్పండి, యేసుని నమ్మాలి. మీ రోగం పోవాలంటే యేసు నమ్మని అన్నాండి. ఈ మాట అనరు. పవన్ కళ్యాణ్కే, చిరంజీవికే, జగన్కే ఆ జైలు కొడుతుంటారు. నువ్వు దేవునికి జై కొట్టు. దేవుని స్తోత్రం. రాబో దినాల్లో భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని చర్చిల మీద జై శ్రీరామ్ అని జెండాలు కడుతున్నారు. చూసారో లేదు మీరు? మాకు తెలుస్తుంటే మేము చెప్పం. కొట్టి అందులో శివాలయం గుళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి పెడుతున్నారు. మీరు ప్రార్థన చేస్తే గుళ్ళు అగ్గి రాలిపోవాలంతే. దేవుని స్తోత్రం. దుష్టుడు తరమకుండానే పారిపోవాలి. ఈ పవర్ ఇక్కడ ఉండాలి. దమస్కో గేట్ దగ్గర సౌలు హత్య చేయిస్తూ అనేక మానభంగాలు చేస్తూ బాధిస్తూ పత్రికలు తీసుకొని ఎక్కడ రోమా చక్రవర్తి కాలంలో పత్రికలు తీసుకున్నాడంట. ఆయన గమానీయుల పాదాల దగ్గర ట్రైనింగ్ అయినోడే, ఏం ఎర్రుడేం కాదు. తీసుకొని ఆర్డర్స్ తీసుకొని వచ్చి మనుషులు పొడుస్తున్నాడా, చర్చిలు కూలగొడుతున్నాడంట. ఆ కాలం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మరిని రాలేదా? చేస్తలేదా? కొన్ని ఏరియాలు జరుగుతలేదా? మణిపూర్లో జరగలేదా? ఇంకో ఏరియాలు జరుగుతలేదా? క్రైస్తవులే వస్త్రాలు తీసి నగ్నంగా పరిగెట్టిస్తున్నారు. ఆడికేం బుద్ధో, ఆడికేం పైస ఇదో. చాలా భయంకరమైన పరిస్థితి. అందువలన సంఘం ఇప్పుడు ఎలా ఉందంటే శ్రమలలో ఉంది. నేను శ్రమలలో నేను మొరపెట్టాలంటున్నాడు. శ్రమల్లో చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఏమంటున్నాడు తెలుసా? యాకోబు రాసిన పత్రికలో 13:5 చదవండి. మీలో ఎవరికైనాను శ్రమ కలిగితే అతడు ఏం చేయాలని ఉంది? శ్రమ వస్తే పారిపోవాలా? ఇక్కడే ప్రార్థన చేస్తున్నారు. దుండగులు వచ్చారు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దమస్కో గేటు దగ్గరకు వచ్చాడంట గుర్రం మీద సౌలు. ఏం చేయడానికి? శ్రమ పెట్టడానికి. అప్పుడు అక్కడున్నటువంటి సంఘం నిద్రపోయిందా అంటే లేదు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఎన్నోసార్లు ఇక మా దేవాలయం పీకేశారు, అయితే నీవు ప్రత్యక్షమై నీవేదో చూడు అని దేవునికి అప్పు చెప్తే దమస్కో గేటు దగ్గర గుర్రం వేసుకొని రాబోడికి దేవుడు మహా వెలుగుతో గుర్రాన్ని ఆయన కూడా కొట్టాడంట. కింద పడిపోయాడు. ఏమయ్యాడు? కళ్ళు కనపడలేదు 3 రోజులు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు దేవుడు? అననీయ అనే పాస్టర్ గారు ఉంటాడు అక్కడ. మరి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయంటే నాకు తెలియదు కదా అంటే నేను ఆయనకు చెప్తానని ఇద్దరితో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు మరియమ్మతో మాట్లాడాడు, దేవుడు యేషోపుతో కూడా అనుమానం తీర్చాడు. దేవుడు మాట్లాడేవాడు. దేవుని స్తోత్రం. నీ బాధలు తీసివేసేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన మనం వదిలేసి ఏయో కాదు. మన దేవుడు ఇక్కడే ఉన్నాడు. 2-3 నీ నామమున ఎందరైతే ప్రార్థిస్తారో అక్కడ ఉంటానన్నాడు. అందుకే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలండి? పారిపోవాలా? ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరైనా 10 మంది కర్రలట్టుకుని వచ్చారనుకో, తలదాచుకోవడం పారిపోవడం లేదు. అపోస్తులైనటువంటి పేతురు వలె, అపోస్తులైన పౌలు వలె, అపోస్తులు మరి ఆనాడు మరి తలకిందులుగా కూడా సిలువేయబడ్డాడు పేతురు. ఆ విధంగా ఆ రోజులు రాబోతున్నాయి. నిజమైన క్రైస్తవుడు అయితే దేవుని కొరకు నీవు నిందలు అనుభవించినా పర్లేదు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద అబద్ధాలు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. ఏం చేయమన్నాడు? ధన్యులు అన్న తర్వాత ఏమంటున్నాడు అక్కడ? ఆనందించండి, పరలోకంలో మీ ఫలం. మనకి ఎక్కడుందంట ఫలం? ఎక్కడుందంట రాజుగారు? పరలోకంలో ఉంది. ఆ ఫలం కొరకు మనం ఎదురు చూచుదుము గాక, ఆ ఫలభరితమైనటువంటి ఫలాలు మనం తీసుకుందుము గాక. ఆత్మ ఫలాల్లో ఒకటి ప్రేమ. ఆ ప్రేమనే మెట్టెక్కాల. అది అయిపోయింది సరిపోయిందంటే కాదు. ప్రేమ తర్వాత ఏంటి? సంతోషం. సంతోషం ఎక్కడ ఉందని
పాట ఉంది, హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉంటుందండి? డబ్బు ఇస్తేనే సంతోషమా? ఆ ఓటుకు నోటు ఇస్తేనే సంతోషమా? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, ప్రార్థిస్తావో, భక్తి చేస్తావో, నీ భక్తి నీకు ధైర్యము, సంతోషం అన్నీ కలుగు చేస్తుంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గరే సంతోషం ఉంది. ఆత్మలోంచి రావాలి సంతోషం, బయటికి సంతోషం కాదు, ఆత్మలోంచి రావాలి. అందుకే ఆత్మ ఫలాలు అన్నాడు. ఏ ఫలాలు? ఆత్మలో కొన్ని ఫలాలు ఇచ్చాడు దేవుడు. ఆ ఫలాలే, ఒకటి ప్రేమ, రెండు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ వివరించాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట ప్రసంగం అది. దేవుని స్తోత్రం. ఈ ఫలాలన్నీ మనం పొందుకోవాలంటే ఈ 8 మెట్లు, 9, 8 ఈ మెట్లు ఎక్కాల. తిరుపతి మెట్లు కాదు, నువ్వు ఎక్కడం గుండుకి అది చేసుకొని మోకాళ్ళ మీద ఎక్కుతుంటారు. నీ తల పోయినా నీ తలంపులు మారవు. అక్కడికి వెళ్ళినా దేవుని సంధిలో నీ ఆ మెట్లు ఎక్కాలి. ప్రేమ అనే మెట్టు ఎక్కాలి. ప్రేమలో దేవుడు ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమమయని జ్ఞాపం చేసుకుంటే ఇంకా మనం చేసేదంతా తెల తక్కువే. ప్రేమ డంబపడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ ఇంకేం చేయదు, మత్సరపడదు. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకోండి ఇంటికి వెళ్ళి. దేవుని స్తోత్రం. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ మెట్లు మనం ఎక్కి ప్రభు సన్నిధిలో మనం సాగిపోవాలి. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ ఉపవాసం అంటేనే ప్రార్థన. ఏంటి, నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలా? తలుపేసుకొని నీ రహస్యం ముందున్న దేవునికి నీవు మొరపెట్టాలి. వ్యాసదారుల వలె ఉండకూడదంట. ఉపవాసం ఉన్నప్పుడు వ్యాసుల వలె దుఃఖముఖములై, ఏమమ్మా ఇలా ఉన్నావు అంటే ఉపవాసం ఉన్నాను అని నువ్వు ముఖం ముడుచుకొని చెప్పవలసిన లేదు. ఉపవాసం ఉన్నాను. దేవుని స్తోత్రం. సంతోషంగా చెప్పు. ఈ సంతోషం నీకు కావలినా, ఈ సంతోషం నాకు కావలినా, ఈ సంతోషం నీకు కావలినా, నేడే యేసు నొద్దకు రామో, నేడే యేసు నొద్దకు రామో. సంతోషమే, అందరూ చప్పట్లు కొట్టండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన సత్యమైన సంతోషం, చెప్పన సత్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రముల్, తెరువబడెను నా మనోనేత్రముల్, తెరువబడెను నా మనోనేత్రముల్, నేడే యేసు నందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమై సంతోషం. హల్లెలూయా. మనం సంతోషంగా ఉండాలా. రెండోది సమాధానంగా ఉండాలి. సంతోషంలో సమాధానం. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ వస్తే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మీలో ఎవరికైనా రోగం వస్తే ప్రార్థనే చేయాలా. రోగం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలా. హాస్పిటల్కి వెళ్ళిపోమన్నా కాదు, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయాలా. దొరికినట్టు వెళ్ళి హాస్పిటల్ దగ్గరగా ఉందా లేకపోతే అక్కడికి వెళ్ళిపోవడం కాదు. ముందు దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఇదేంటి నీరసం? అక్కడ అంటున్నాడు, మీలో రోగం వస్తే ఏం చేయాలంది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? సంఘ పెద్దను పిలిపించి నూనె రాసి, నూనె ఏంటి? దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు రక్తం. హల్లెలూయా. నూనె రాయాలి. నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుందంట. మీలో సంతోషం కలిగితే ఏం చేయాలని ఉంది అక్కడ? సాంగ్స్.
దేవుని స్తోత్రం. సంతోషం కలిగితే పాటలు పాడాలి అని దేవుని వాక్యం చెల్లిస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనే, ఇంకా రోగం వచ్చినప్పుడు కూడా ప్రార్థనే, 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 ప్రార్థనే. మన జీవితం అంతా దేవునికి ధూపం వేయాలి. దేవుని స్తోత్రం. ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చదివేం. దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ఇక్కడ దావీదు దేవునికి ఇష్టానుసారుడంట. దేవుని స్తోత్రం. దేవునికి మనం ఏం చేయాలంటే, దీవించబడాలంటే దేవుని ఇష్టాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని సారంగా జీవించాలి. మన సొంతం చిత్తం, మన సొంత బుద్ధి కాదు. నీ సొంత బుద్ధి, నీ సొంత ఆలోచన కాక, సామెతల్లో అంటున్నాడు 3వ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు అన్నాడు. చాలామంది సొంత ఆలోచనలు, సొంత నడిపింపు, వాళ్ళ ఆలోచనలు, దేవుని ఆలోచన ఉండదు. సొంత ఆలోచనతో వెళ్ళిపోతుంటారు, గుడ్డెత్తి చేలి పడిపోయినట్టు. హల్లెలూయా. సొంతగా వెళ్ళిపోతారు, డిసిషన్ తీసుకుంటారు. ఏమ్మా రాలేదు గుడికంటే, ఆ పక్కమ్మ చెప్పిందంట ఇక్కడ ఏది జరుగుతులేదు, అక్కడ ఏది జరుగుతుందని, అక్కడికి వెళ్ళిపోతుందంట. టీవీలో వస్తుందంట తైలాభిషేకం, అక్కడికి వెళ్ళేదండి. ఏంటి తైలాభిషేకం ఇక్కడ లేదా? దేవుని స్తోత్రం. అవి చూసి కొంతమంది మోసపోతున్నారు. లేదండి ఆన్లైన్లో కట్టాను డబ్బు, నేను కానుకలు లేక ఆన్లైన్లో కట్టేసి ఫోన్పే చేసాను. పాస్టర్ గారు కూడా ఫోన్పే చేయొచ్చు, ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం. డబ్బులు లేవండి తీయాలి కానుకలు అనకూడదు. ఫోన్పే అంటే టక్కని కొట్టుపడేయడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిటికి ఇప్పుడు ఖర్చులు అవుతాయి. కాబట్టి దేవుని సందులో ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే, చక్కగా ఫ్యాన్ కింద ఉన్నామంటే ఆ ఫ్యాన్ బదులు ఆ కరెంటు బిల్లు ఒక వారం కట్టేసుకోవాలి నువ్వు నెల. దేవుని స్తోత్రం. అలా చేసినప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని సందులో మనం కలిసిమెలిసి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి నేను ఇస్తానంటాడు. దేవునికి మనకు కనెక్షన్ తెగిపోకూడదండి. చాలామంది దుష్టులు ఏం చేస్తారు, తెంపేస్తుంటారు. దేవునికి నీకున్న సహవాసం, సేవకునికి నీకున్న బంధం, సేవకునికి ఉన్న ప్రార్థనని కట్ చేసేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తారు వెళ్ళిపోతుంటారు. ఏంటి కప్పగొంతులు ఏం చేస్తాయి, కప్ప ఇటు ఇటు తిరుగుతుంటుంది, పీత అటు ఇటు తిరుగుతుంటుంది. గొర్రెలాగా ఉండాలి తప్ప నీవు మేకలాగా ఉండకూడదు. ఆ తప్పుకి ఏ తప్పుకి, ఆ సంఘానికి సంఘానికి తిరిగి దానిగా ఉండకూడదు. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆత్మ ఒక్కటే, బాప్తిస్మం ఒకటే. హల్లెలూయా. ఇంకొక చోటకి వెళ్ళి పొందుదాలని చూస్తుంటారు. అయితే దేవుని సందులో దేవుని కొరకు మనం, మీ కొరకు, సంఘం కొరకు సేవకుడు ఎంతో కట్టుబడి ఎన్నో దారపోస్తూ ఉన్నాడు. క్రీస్తు సంఘం కొరకు ఏం చేస్తున్నాడు? ముడతైన కలంకమైన శ్రమని ఏదైనా పరిశుద్ధపరచబడ్డానికి ఎంతో ప్రయాసపడ్డాడు. సేవకుడు కూడా సంఘం కొరకు ఎంతో టైం వెచ్చించి, లేకపోతే సేవకుల పిల్లలు జాబులు చేయాలంటే పెద్ద చేయొచ్చు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, నేను కట్టాను మందిని ₹1 కోటి అయ్యారు అన్నట్టు ₹1 కోటి అయింది. మరి ఇంకా పైన ₹1 కోటి ఇటు కట్టాలని చూస్తున్నాను. 20 లక్షల అప్పు ఉంది, అయినా కట్టాలని చూస్తున్నాను. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. చివరి మాట చదువుదాం. కీర్తన 128:4 వచనం. 128:4 వచనం చూడండి. చూడండి, మనం ఆశీర్వదించబడాలంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతారు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. ఈ రోజున యెరూషలేములో క్షేమం ఉందా? బైబిల్లోనే రాశాడు, యెరూషలేము కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అన్నాడు. యెరూషలేము అంటే ఏంటి అర్థం? దేవుని సన్నిధి అనే అర్థం. దేవునికి స్తోత్రం. యెరూషలేములోనే యేసుప్రభు వాళ్ళ కొరకు రక్తం కార్చాడు. వాళ్ళు చూసి యేసుప్రభుని సిలువేశారు. మనం చూడకుండా నమ్మాం కాబట్టి ఆశీర్వాదం అందరి మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఆయన ఎవరో తెలియదు. యెరూషలేము అంటే మనం వెళ్ళలేదు. రాబో దినాల్లో దేవుడు నన్ను దీవిస్తే మా పాస్టర్ గారిని యెరూషలేము తీసుకెళ్తాను, వాగ్దానం చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. వెళ్ళారా?
వెళ్ళొచ్చారా? వెళ్దాం మనం, కొన్ని రోజుల్లోనే వెళ్తాం. మీ పాస్టర్ గారు మేము వెళ్తాం. హల్లెలూయా. అక్కడికి వెళ్తే ఇప్పుడు యుద్ధాలు ఎవడు పంపేస్తాడో తెలియదు, భయమేస్తుంది. దేవుని స్తోత్రం. త్వరలో మనం ఎల్లుదుముగాక. పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో అలంకరించి కట్టబడి అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడికి వెళ్ళకపోయినా అస్సలు దేవుని స్తోత్రం. అటువంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులు ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.